హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో గుడ్డు మరియు పల్లీలతో ఒక కొత్త స్నాక్స్ తయారు చేసుకుందాం. ముందుగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకోండి. వెడల్పైన ప్లేట్ తీసుకోవాలి. వెడల్పైనదైతే మనం స్నాక్స్ చేసేటప్పుడు కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ వేయించని పల్లీలు తీసుకుంటున్నాను. సుమారుగా ఇవి 100 గ్రాములు ఉంటాయి. దీనిలో ఒక గుడ్డు పగలగొట్టి వేసేసుకోండి. ఈ గుడ్డంతా కూడా పల్లీలకి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. పల్లీలు గుడ్డు రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా గుడ్డంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకోండి. జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. కారం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మనకి పల్లీలకు పట్టేలాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా పట్టేసిన తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఒకవేళ బియ్యం పిండి లేదు అనుకున్న వాళ్ళు మైదా కూడా తీసుకోవచ్చు. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండి కూడా బాగా కలిసేలాగా ఈ పల్లీలకి బాగా పట్టించేయండి. ఇలాగ స్పూన్తో బాగా పట్టించేసి తర్వాత చేత్తో టాస్ చేయండి. అప్పుడు మనకి చాలా ఈజీగా పల్లీల మొత్తానికి కూడా పట్టేస్తే ఇంక పల్లీలు కూడా చక్కగా పైకి తేలుతాయి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ రసాన్ని వేసేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ స్నాక్స్కి నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. దానిలో స్ట్రైనర్ ఏమన్నా తీసుకోండి. ఇక్కడ పల్లీల్లో నుంచి మనకి ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా జల్లించేసుకోండి. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి పిండి అంతా పడి ఆయిల్ అంతా పాడవద్దు కాబట్టి మొత్తం అంతా కూడా జల్లించేసుకున్నట్లయితే చక్కగా ఓన్లీ పల్లీలు మాత్రమే మిగులుతాయి. పల్లీలకు మాత్రమే మనకి చక్కగా మసాలాలన్నీ పట్టాయి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ వేసేసుకోకండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ పల్లీల్ని కొంచెం ఎక్కువే వేసేసుకోవచ్చు, కావాలంటే మొత్తం వేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు కాబట్టి సగం సగం 2 పార్ట్ల కింద వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలన్నీ వేయించేసి దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగడానికి ఎక్కువసేపే పడతాయి, ఎందుకంటే మనం పల్లీలను వేయించలేదు కాబట్టి. ఇవి వేయించేటప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. వేయించిన తర్వాత మనకి కలర్ అనేది చూడండి ఇలాగ ఉండాలి. మొత్తం అంతా కూడా కలర్ మారిపోవాలి. లేదంటే మనకి పచ్చి పచ్చిగా ఉన్నట్టు మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. బాగా క్రిస్పీగా అయ్యాకే మనం తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రెండో భాగాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేయించిన వెంటనే మనకి అయిపోయింది అనుకోవద్దు, ఇంకా మిగిలిన భాగాన్ని కూడా తయారు చేసుకుందాం. ఇలా స్నాక్స్లా కావాలంటే ఇలా తినేవచ్చు. వీటిని మనం పప్పులో సాంబార్లో కూడా నంచుకులా తినొచ్చు. క్రిస్పీగా అయ్యేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యాయి కదా. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్లా చేయాలనుకున్నప్పుడు మనం పేపర్ పొట్లంతో మనం ఎలాగ అమ్మేవాళ్ళు పెడతారో అలా దాంట్లో వేసుకొని వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి. ఇలా పేపర్ పొట్లం కట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకొని దానిలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ వేయండి. ఇలాగా అన్నీ కలిపి వేసి ఒకసారి కలిపేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పల్లీలు మనం 3 కోటింగుల కింద కొట్టాము. ముందు మనం గుడ్డుతో కలిపాము, తర్వాత మసాలాలతో కలిపాము, తర్వాత పిండిలు కలిపాము. అలాగా వేరువేరుగా కలిపితేనే మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.